అందరికీ నమస్కారం. నీట్ ఆస్పిరెంట్స్ రీనీట్ ఎగ్జామ్ అయ్యింది. మార్క్స్ తెలుస్తూ ఉన్నాయి. కొన్ని రోజుల్లో రిజల్ట్ రాబోతుంది. ఇక్కడ మనందరూ అర్థం చేసుకోవాల్సినటువంటిది నీట్ రాసినటువంటి పిల్లలు వాళ్ళ పేరెంట్స్. అథెంటిక్ డేటా ఏం చెప్తుంది రౌండ్ 3 అయ్యేటప్పటికి? అందరికీ ఉన్నటువంటి క్వశ్చన్, మాకున్నటువంటి మార్క్స్ కి సీట్ వస్తుందా రాదా అనేటువంటిది మొట్టమొదటి ప్రశ్న. దీనికి సమాధానం మొదటగా మీరంతా కూడా లాస్ట్ 2 years or 3 years డేటాని అర్థం చేసుకోగలిగితే అది మొదటి స్టెప్. అర్థం చేసుకున్న తర్వాత మనకున్న పాసిబిలిటీస్ ఏ దగ్గరికి ఉన్నాయి అనేటువంటిది అర్థం చేసుకోవటం, అది రెండో స్టెప్. మూడో స్టెప్ ఏమిటంటే ఈ ఏడాదికి లాస్ట్ ఏడాదికి వచ్చినటువంటి మార్క్స్ విషయంలో వేరియన్స్, అది రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. దానితో పాటుగా స్టేట్ వైడ్ కాంపిటెంట్ అథారిటీ స్టేట్లో ఉన్నటువంటి మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ, ఈ 4 విషయాలు మనం అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా ఎక్కడ మనకి బెస్ట్ పాసిబిలిటీ ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. దీంట్లో అర్థం చేసుకోవాల్సినటువంటి నేను చెప్పినట్టుగా ఒక ముఖ్యమైనటువంటి విషయం స్టేట్ వైడ్ కట్ ఆఫ్. ఇప్పుడు నేను డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏదైతే రిలీజ్ చేసిందో 2025లో రౌండ్ 3 అయ్యేటప్పటికి ఏ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయి, ర్యాంక్ వైజ్, మార్క్స్ వైజ్, కాలేజ్ వైజ్. సో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది జాగ్రత్తగా మీరు అర్థం చేసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నీట్ ఆస్పిరెంట్స్ మొదటి అడుగు వేసినట్టు అవుతుంది. సో ఈ డేటా ఏం చెప్తుందో చూద్దాం. మరి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ సీట్లు 3425, ప్రైవేట్ సీట్స్ 3650 ఉండటం జరిగింది. మరి ఈ సందర్భంలో మనకు తెలిసిందే గవర్నమెంట్ సీట్లో 85% స్టేట్ కన్వీనర్ కోటాకి, 15% ఆల్ ఇండియా కోటాకి వెళ్తుంది అనేటువంటిది మనందరికీ తెలిసింది. అది కాలిక్యులేట్ చేస్తే 2911 సీట్లు కన్వీనర్ కోటాకి రావడం జరుగుతుంది. అదే ప్రైవేట్కి సంబంధించి 3650 సీట్లు ఉండటం జరిగింది. వాటిలో 50% కేటగిరీ ఏ కన్వీనర్ కోటాకి, 35% కేటగిరీ బికి, 15% ఎన్ఆర్ఐ కోటా. వాటిని కాలిక్యులేట్ చేస్తే సుమారుగా 1825 సీట్లు కేటగిరీ ఏ. అంటే టోటల్ గా మనకు ఉన్నటువంటి అవైలబుల్ కేటగిరీ ఏ సీట్స్ 2025 ప్రకారం 4736. ఒక శుభవార్త ఏమిటంటే ఇంకొక కాలేజ్ యాడ్ కాబోతుంది ఆంధ్రాలో. సో ఇంకొక 100 సీట్లు పెరిగేటువంటి అవకాశాన్ని మనకి అందుతున్నటువంటి సమాచారం మేరకు. సో ఇక ఏయూ రీజియన్, ఎస్వియు రీజియన్ లో ఏటి కట్ ఆఫ్స్ ఎట్లా ఉన్నాయి అనేటువంటిది చూస్తే ఇప్పుడు నేను చెప్తున్నదన్నీ కూడా రౌండ్ 3 అయ్యేటప్పటికి వచ్చినటువంటి లిస్ట్ ఇది, ఎక్సెప్ట్ స్పెషల్ కేటగిరీస్. ఏంటి స్పెషల్ కేటగిరీస్ అనేది లాస్ట్ లో చెప్తాను. ఆల్రెడీ చెప్తూ ఉన్నాను ఇది వరకు ఉన్నటువంటి వీడియోస్ లో. దీని యొక్క అడ్వాంటేజ్ ఏమిటనేటువంటి చివరిలో చెప్తాను. సో దీంట్లో ఇక్కడ మనం ఈ డేటాని ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నట్లయితే మొదటి రోని ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి రోని మీరు చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా. ఏంటిది ఏం చెప్తుంది? ఏయులో రౌండ్ 3 అయ్యేటప్పటికి స్పెషల్ కేటగిరీస్ కాకుండా స్కోర్ 461కి బీసీఏకి సీట్ రావటం జరిగింది. లాస్ట్ సీట్ 448కి బీసీబీ, 459కి బీసీసీ, 480కి బీసీడి, 403 మార్కులకి బీసీఈ, ఈడబ్ల్యూఎస్ కి 502 మార్కులకి, మైనారిటీకి 383 మార్కులకి, SC1 322 మార్కులకి, ఓసీకి 487 మార్కులకి, SC2కి 407 మార్కులు, SC3 424, ST 380. సో ఇది చాలా స్పష్టంగా అందరూ అర్థం చేసుకోవాలి. ఇంకొంచెం జాగ్రత్తగా మార్కులు కాకుండా ర్యాంక్ మనం చూస్తే బీసీఏ ఒక రకంగా మనం ఒక 95,000 నుంచి 1,10,000 బ్రాకెట్ పెట్టుకుంటే ఇక్కడ 1,04,000 దగ్గరికి, 1,05,000 దగ్గరికి రావటం జరిగింది. సో ఇది సేఫ్ బీసీఏ విషయంలో. బీసీబీ విషయంలో ర్యాంక్ 1,25,000 దగ్గర ఉంది. అంటే 1,15,000 నుంచి 1,30,000 మధ్యలో మనం ఇక్కడ దాన్ని ఒక అంచనా వేయవచ్చు. బీసీసీకి వచ్చేటప్పటికి అరౌండ్ 1 lakh, అంటే 95 నుంచి 1 lakh మధ్యలో, 1,10,000 మధ్యలో మనం చూడొచ్చు. బీసీడి 77,000, 70 to 80,000. అలాగే బీసీఈ అప్ టు 2 lakhs, ఈడబ్ల్యూఎస్
అరౌండ్ అప్ టు 49,000 50,000. అదే మైనారిటీకి వచ్చేటప్పటికి 2,40,000 వరకు కూడా అవకాశం కనిపిస్తుంది. ఓసీకి వచ్చేటప్పటికి అరౌండ్ 65 to 70,000 మధ్యలో మనం చెప్పుకోవచ్చు. SC1 కి వచ్చేటప్పటికి అప్ టు 3,80,000, SC2 అప్ టు 1,90,000, SC3 అప్ టు 1,64,000, ST అప్ టు 2,40,000. సో ఈ విధంగా ఒక అంచనాకి అంటే సేఫ్ అనేటప్పుడు ఈ ర్యాంకుల ప్రకారం ఒక అంచనాకి రావచ్చు. దీనితో పాటుగా మీకు కావలసినటువంటి నా మార్కు, సపోజ్ నాకు 480 మార్కులు వచ్చింది. 480 మార్కులు వచ్చింది. నేను BCA కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తిని. ఆ సందర్భంలో మనం ఒక్కసారి గమనిస్తే ఇక్కడ పాసిబిలిటీస్, అల్లూరు సీతారామరాజు అకాడమీ లాస్ట్ టైం 480 మార్క్స్ 497 మార్క్స్కి రావటం జరిగింది. అలాగే శ్రీకాకుళం 461 మార్క్స్, ఇక్కడ 487 ఏలూరు, ఇవి నాకు దగ్గరగా ఉన్నటువంటివి. అట్లాగే GSL మెడికల్ కాలేజ్ రాజమండ్రి. సో ఈ విధంగా మీకు ఉన్నటువంటి డౌట్స్ ఏదైతే ఉన్నాయో, మీరు చెప్పేటువంటి మార్క్ కానివ్వండి, మీరు చెప్పేటువంటి ర్యాంక్ కానివ్వండి, దాని ప్రకారం దీన్ని ఒక అంచనా వేసుకోవచ్చు. సో ఈ అంచనాకి సంబంధించి ఈ ఏడాదికి లాస్ట్ ఏడాదికి మధ్య వేరియన్స్ డేటా మనకి తెలిస్తే అప్రాప్రియేట్ గా చేయొచ్చు. అది మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. దీనితో పాటు మరికొన్ని కాలేజెస్ మనం చూస్తే, గాయత్రి విద్యా పరిషత్ విశాఖపట్నం BCA 462 మార్క్స్ కి, అలాగే గన్నవరంలో ప్రైవేట్ కాలేజ్ 471, రంగరాయ 508 BCAకి. సో మీరు చూస్తే రంగరాయ కాకినాడ 408, BCB 405, BCC 505, ఇక్కడ BCE 454 అండ్ BCD ఆల్రెడీ ఫిల్ అయిపోయింది అనమాట రౌండ్ 2కి వచ్చేటప్పటికి. EWS 515, OC 526, SC 438, SC2 451, SC3 470, ST 420. సో ఈ విధంగా కాలేజ్ వైజ్ మనం, అలాగే కేటగిరీ వైజ్ ర్యాంక్ 3 వచ్చేటప్పటికి ఇది సమగ్రంగా మనకి అర్థమయ్యేటట్టుగా చేస్తుంది. సో దీనితో పాటుగా SVU రీజన్ మనం చూద్దాం. SVU రీజన్ లో మనం ఇక్కడ అర్థం చేసుకోవడం, నేను ఇందాక చెప్పినట్టుగా మొదటి రో ఇది లాస్ట్, మన కన్వీనియంట్ గా ఉండటం కోసం లాస్ట్ రో ఇక్కడ ఇది అర్థం చేసుకోవచ్చు. 443కి BCA, BCB 446, BCC 427, BCD 440, BCE 446, EWS 481, రైట్. మైనారిటీ 435 ఇక్కడ ఎక్కువ ఉంది. అక్కడ అరౌండ్ 380 చూసాం ఆంధ్రాలో, ఇక్కడ ఎక్కువ ఉంది. OC 471, SC1 278, SC2 405, SC3 415, ST 436. ఇవి ఎగ్జాక్ట్ గా రౌండ్ 3కి వచ్చేటప్పటికి ఉన్నటువంటి సమాచారం. సో అక్కడికి ఇక్కడికి చూస్తే కొన్ని వీటిలో కాంబినేషన్ అంటే ఆ కాంపిటీషన్ తేడా ఉంది. అంటే అక్కడ కమ్యూనిటీకి మైనారిటీకి వచ్చేటప్పటికి మనం అరౌండ్ 380 దగ్గర ఆగితే ఇక్కడికి వచ్చేటప్పటికి 435. సో అట్లాగే SC1 278 ఇక్కడ తక్కువ ఉంది. సో ఇది మీరు ఆ రీజన్ వైజ్ మీరు గమనిస్తే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. అదేవిధంగా SVకి సంబంధించినటువంటి మిగిలిన అన్ని కాలేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు మెడికల్ కాలేజ్ మనం చూస్తే BCA 514, 511, 486 BCC, BCD 510, BCE 514, రైట్. EWS 512, OC 526, SC1 276, SC2 473, SC3 475, ST 434. సో ఇది కర్నూలుకి. సో అదే విధంగా మీరు ప్రతి కాలేజీ కూడా ఈ విధంగా మనం అర్థం చేసుకుని ఎక్కడ పాసిబిలిటీ ఉంది అనేటువంటిది ఒక అంచనాకి రావచ్చు. సో దీంతో పాటుగా మరికొన్ని కాలేజెస్ మనకి ఇక్కడ ఉన్నటువంటి SVకి సంబంధించి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, రైట్. సో ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి డేటాని మీరు అర్థం చేసుకుంటే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో ఓకే, మరి చివరిలో స్పెషల్ కేటగిరీ ఏదో అన్నారు. సో దీని ఇంపార్టెన్స్ ఏమిటి అనేటప్పుడు ఆల్రెడీ ఇది వరకు కూడా నేను లైవ్ లో కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కొన్ని రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఏ రిజర్వేషన్స్ ఏమిటి అనుకునేటప్పుడు NCCకి సంబంధించి, అలాగే ఆర్మ్డ్ పర్సన్స్కి సంబంధించి, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని స్పెషల్ రిజర్వేషన్స్, NCCకి, అలాగే SG స్కౌట్స్ అండ్ గార్డ్స్ దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఉంటే దానికి సంబంధించింది, PHకి సంబంధించి ఫిజికల్ హ్యాండిక్యాప్ విత్ డిజబిలిటీస్
అది. సో ఈ వీటికి సంబంధించినవి ఇవి ఉన్నటువంటి వాళ్ళు ఎంత అడ్వాంటేజ్ వస్తుంది అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, 161 మార్క్స్కి బీసీబీలో గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావడం జరిగింది. ఎక్కడ 9,93,871 ర్యాంక్ కూడా. సో ఏమిటిది, ఇది ఎలా జరిగింది అన్నప్పుడు ఇదిగో ఇక్కడ ఎస్జీ అనేటువంటిది కనిపిస్తుంది. ఎస్జీ కోటాలో ఆ స్టూడెంట్కి సీట్ రావడం జరిగింది. మరొక ఆసక్తికరమైనటువంటి విషయం, ఎస్వియులో ఓసీకి సంబంధించి 12,19,000 ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ పిహెచ్ కోటాలో ఇక్కడ సీట్ రావడం జరిగింది. సో ఇది దీని యొక్క పవర్. సో ఈ స్పెషల్ కేటగిరీస్ ఉన్నటువంటి వాళ్ళు దానికి కంప్లీట్గా మీరు రెడీ అయ్యి వాటిని మీరు ఆ సర్టిఫికేట్స్ని తొందరగా తెచ్చుకొని ఈ కౌన్సిలింగ్కి రెడీ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది మన ఏయు అండ్ ఎస్పియు రీజన్కి సంబంధించినటువంటి డేటా. మరొకసారి చెప్తున్నా, ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏమిటంటే, గవర్నమెంట్ కాలేజెస్లో 15% ఆల్ ఇండియా కోటాకు వెళ్తుంది, 85% స్టేట్ కోటాలో ఉంటుంది. అదే ప్రైవేట్కి వచ్చేటప్పటికి 50% కేటగిరీ ఏ, 35% కేటగిరీ బి, 15% కేటగిరీ సి. సో ఇది సంపూర్ణంగా మనకి ఆంధ్రాకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రౌండ్ 3 పూర్తయ్యేటప్పటికి. సో దీనితో పాటుగా ఈ హై మార్క్స్కి వచ్చినటువంటి వాళ్ళకి ఎయిమ్స్కి సంబంధించి కూడా కొంత డేటా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వాళ్ళకి అర్థం కావాలి అంటే మొత్తం మనకు ఉన్నటువంటి ఎయిమ్స్ 20, వాటిలో ఉన్నటువంటి సీట్లు 2,257 సీట్లు. సో మరి దీనికి కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి మీరు గమనిస్తే, ఎయిమ్స్ ఢిల్లీ చూస్తే 41 ర్యాంక్ అన్రిజర్వ్డ్లో ఓపెన్ కాంపిటీషన్, ఓపెన్ కేటగిరీలో. ఓబీసీలో 207, ఈడబ్ల్యూఎస్ 254, ఎస్సీ 644, ఎస్టీ 1405. సో ఇవి మనకి ఎయిమ్స్కి సంబంధించినటువంటి రైట్, ఢిల్లీకి సంబంధించి. మరి మన తెలుగు స్టేట్స్కి చూద్దాము. మంగళగిరికి వచ్చేటప్పటికి ఎట్లా ఉంది, ఓపెన్ కేటగిరీలో 1857, ఓబీసీలో 2,575, ఈడబ్ల్యూఎస్లో 4,369, ఎస్సీకి వచ్చేటప్పటికి 15,552, ఎస్టీకి వచ్చేటప్పటికి 31,007 ర్యాంక్. ఇది నేను మార్క్ చెప్పలేదు, ర్యాంక్ చెప్పాను. సో అరౌండ్ అక్కడ మనం చూడొచ్చు. అలాగే బీబీ నగర్కి వచ్చేటప్పటికి హైదరాబాద్ 1874 ఓపెన్ కాంపిటీషన్లో, 30,464 ర్యాంక్ ఓబీసీకి, 40,225 ఈడబ్ల్యూఎస్కి, 17,480 ఎస్సీకి, 45,033 ఎస్టీకి. సో ఇవి మనకు తెలుగు స్టేట్కి సంబంధించినటువంటి ఎయిమ్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ 2025లో. అలాగే మీకున్నటువంటి మార్క్స్ ప్రకారం లాస్ట్ ఇయర్ దానికి సూట్ అయినట్లయితే ఏ విధంగా ఉంది అనేటువంటిది మీరు ఇక్కడ గమనించవచ్చు. మరి 3 సంవత్సరాల డేటా మనం చూస్తే ఇంకొంత మీకు ఐడియా వస్తుంది. ఏంటి ఇది ఐడియా అంటే, ప్రతిసారి నేను ఎప్పుడు చెబుతూ ఉన్నాను, ఆ వేరియన్స్ మనకు తెలియాలి అని. 2025లో 16,728 కాకపోతే 2024లో 25,037, 2003లో 21,289. అదే మార్క్స్ చూస్తే 541 అయితే ఇక్కడ 652, రైట్, ఇక్కడ 614. సో కాబట్టి మనం అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటిది కాంపిటీషన్ బట్టి ఇక్కడ ఇది మారిపోతుంది. సో దానికి తయారవటం కోసమే రకరకాల డేటాను మనం విశ్లేషణ చేసి మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది ఆంధ్రాకి సంబంధించి, ఎయిమ్స్కి సంబంధించి కంప్లీట్గా 2025కి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ, రైట్. సో మీరు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయచ్చు. అదేవిధంగా కౌన్సిలింగ్ సంబంధించి మీకు హెల్ప్ కావాల్సి వచ్చినట్లయితే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు. అదేవిధంగా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి డైలీ అప్డేట్స్ కౌన్సిలింగ్ పూర్తయ్యేంత వరకు మీరు పొందవచ్చు, రైట్. సో పెయిడ్ కౌన్సిలింగ్ కావాలన్నట్లయితే చివరి రోజు వరకు ఆ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మీరు కాల్ చేస్తే లేదా వాట్సాప్ చేస్తే మా టీమ్ మిమ్మల్ని సంప్రదిస్తారు. సో ఇది వన్స్ అగైన్ ఫ్యూచర్ డాక్టర్స్ కాబోతున్న పిల్లలందరికీ, అలాగే ఆ పేరెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు.